కారు చీకటి పడిన వేళ మహారాజు వజ్రసింహుడు కంటిమీద కొనుకు లేకుండా తన ఏకాంత మందిరంలో అటూ ఇటూ నడుస్తూ ఉంటాడు. ఆయన ముఖంలో ఏదో తీవ్రమైన ఆలోచన కనిపిస్తుంది. అప్పుడే ఆయన భార్య మహారాణి పద్మావతి అక్కడికొస్తుంది. మహారాజా, రాత్రి చాలా గడిచిపోయింది. ఇంకా విశ్రమించలేదేమిటి మహారాజా? మీ ముఖంలో ఏదో తీవ్రమైన ఆలోచన కనిపిస్తోంది. ఏవైనా రాజ్య వ్యవహారాలు మిమ్మల్ని కలవర పెడుతున్నాయా? మన ఖజానా నిండుగా ఉంది. పొరుగు రాజులతో మనకు ఎలాంటి శత్రుత్వం లేదు. అంత ప్రశాంతంగానే ఉంది కదా? అదే పద్మావతి నా కలవరానికి కారణం. దర్బారులో అధికారులు చదివే లెక్కల పుస్తకాలలో అంతా అద్భుతంగానే కనిపిస్తోంది. పల్లెల్లో ఎవరికీ ఆకలి లేదంటారు, కరువు లేదంటారు. అంతా నాదయ వల్లే బతుకుతున్నామని నా కళ్ల ముందు పొగడ్తల వర్షం కురిపిస్తారు. కాని ఈ కనకపు సింహాసనం మీద కూర్చున్న నాకు ఆ పొలాల్లో చెమటోడ్చే రైతుల నిజమైన కష్టం ఎలా తెలుస్తుంది చెప్పు? నా అధికారులు చెప్పే అబద్ధాల వెనుక ఏదో చేదు నిజం దాగి ఉందని నా అంతరాత్మ చెబుతోంది. మీ ఆలోచన ఎంతో గొప్పది మహారాజా. నిజమైన పాలకుడు ప్రజల కష్టాలను వారి కళ్ళల్లో చూసి తెలుసుకోవాలి. కోటగోడల మధ్య కూర్చొని వినే మాటల కంటే ప్రజల మధ్య నిలబడి చూసే వాస్తవమే ఎప్పటికీ సత్యం. మరి మీ నిర్ణయం ఏంటి ప్రభు? నా అధికారులు పంజరంలో రామచిలుకకు ఆకాశం చూపించినట్లు నా కళ్ళు కప్పాలని చూస్తున్నారు. కానీ నా ప్రజల కన్నీళ్లు ఎలా ఉంటాయో నేనే స్వయంగా తెలుసుకోవాలి పద్మావతి. అందుకే నేను ఒక నిర్ణయానికి వచ్చాను. రేపు ఉదయమై ఈ కోటను వదిలి వెళుతున్నాను. మారువేషంలో నా ప్రజల మధ్యకు వెళతాను. రేపు ఉదయం మంత్రివర్యులకు నా నిర్ణయాన్ని చెబుతాను. మరుసటి రోజు ఉదయం మహారాజు వజ్రసింహుడు తన ముఖ్య సలహాదారుడైన మహామంత్రి ధర్మగుప్తను ఎవరికీ తెలియకుండా రహస్యంగా ఒక గదిలోకి పిలిపిస్తాడు. జయహో మహారాజా, ఉదయాన్నే ఇలా రహస్యంగా పిలిపించారు. ఏదైనా ముఖ్యమైన రాజకార్యం ఉందా ప్రభు? అవును మంత్రివర్య, నేను ఈ రోజే ఉదయమే మన కోటను వదిలి వెళుతున్నాను. నేను వెళ్తున్న విషయం మూడో కంటికి తెలియకూడదు. నా ప్రయాణం పూర్తయ్యే వరకు ఈ రాజ్యభారం మీదే. ఏమిటి మహారాజా మీరు చెబుతున్నది? ఎక్కడికి వెళుతున్నారు? మీకు ఏమైనా అనుమానాలు ఉంటే మన గుడాచారులను పంపుతాను కదా. ఒకవేళ మీరే వెళ్లాలనుకుంటే ఎంత సైన్యాన్ని వెంట తీసుకువెళతారు? గుడాచారులు కూడా అధికారుల మనుషులే మంత్రివర్య. సైన్యం వద్దు, రథం వద్దు, ఈ రాజలాంఛనాలు అసలే వద్దు. నేను మహారాజు వజ్రసింహుడిగా కాదు, ఒక సామాన్యమైన బాటసారిగా వెళుతున్నాను. నా ఒంటి మీద ఒక మామూలు పాత వస్త్రం తప్ప మరేమీ ఉండకూడదు. నేను ఒక్క రాగి నాణెం కూడా తీసుకోను. నా ప్రజల మధ్య ఒక సామాన్యుడిలా కలిసిపోయి వాళ్ళ కష్టాలు స్వయంగా అనుభవించి తెలుసుకుంటాను. వద్దు మహారాజా, సాహసం చెయ్యకండి. మీ దగ్గర డబ్బులు లేకుండా, కనీసం రక్షణ కూడా లేకుండా పల్లెటూళ్లల్లో తిరగడం చాలా కష్టం ప్రభు. దారిలో మీకు ఎవరైనా హాని తలపెడితే ఈ రాజ్యానికి దిక్కెవరు మహారాజా? మీ నిర్ణయాన్ని మార్చుకోండి. భయపడకండి మంత్రివర్య. ప్రజలను కంటికి రెప్పలా కాపాడాల్సిన రాజుకి అదే ప్రజల మధ్య భయం ఎందుకు? నా ప్రజలే నాకు రక్ష. ఆ దేవుడి దయ వల్ల నాకు ఏ ఆపద రాదు. నా నిర్ణయమూ మారదు. నేను తిరిగి వచ్చే వరకు రాజ్యాన్ని కంటికి రెప్పలా కాపాడుకోండి. ఇదే నా ఆజ్ఞ. మారువేషంలో ఒక సాధారణ ప్రయాణికుడిలా పాత బట్టలు కట్టుకుని మహారాజు కోట నుండి బయలుదేరతాడు. మధ్యాహ్న సమయానికి ఎండ విపరీతంగా మండిపోతూ ఉంటుంది. సుదూరంగా ఉన్న కనకపురం అనే పల్లెటూరి శివారికి చేరుకుంటాడు మహారాజు. కాలినడకన రావడం వల్ల ఆయన పాదాలు బొబ్బలెక్కుతాయి. గొంతు ఎండిపోయి ఆయాసంగా ఉంటుంది. ఎంత కష్టం! రాజభవనంలో అడుగు తీసి అడుగు వేస్తే పట్టుపరుపులు, చల్లటి గాలి. ఇక్కడ ఈ ఎండలో ఒక్క పూట నడిచేసరికి నా ప్రాణాలు పోయేలా ఉన్నాయి. గొంతు తడుపుకోవటానికి గుక్కెడు నీళ్లు కూడా లేవు. నిజంగా ఒక సామాన్యుడి జీవితంలో ప్రతి అడుగు ఒక పోరాటమే. ఈ దారిలో ఎవరైనా కనిపిస్తే బాగుండు. అప్పుడే అటుగా నెత్తిమీద ఒక పెద్ద కట్టెల మూపు పెట్టుకుని నడవలేక నడుస్తూ భద్రయ్య అనే ఒక పేద రైతు వస్తూ ఉంటాడు. బాటసారి వేషంలో ఉన్న మహారాజును చూసి ఆ రైతు జాలిపడి తన దగ్గరున్న మట్టి ముంతను తీసి ఇస్తాడు. తీసుకో అయ్యా, మధ్యాహ్నపు ఎండ మండిపోతోంది. నీ ముఖం చూస్తుంటే బాగా అలసిపోయినట్లు ఉన్నావు. ఈ మట్టి ముంతలో ఉన్న చల్లటి నీళ్లు తాగి కాస్త ఆయాసం తీర్చుకో. నీ చల్లని మనస్సుకు దండాలయ్యా. ప్రాణం పోతుందనుకున్న సమయానికి అమృతంలాంటి నీళ్ళిచ్చావు. నా పేరు వీరయ్య. చాలా దూరం నుండి వస్తున్నాను. మీ పేరేంటయ్యా?
నా పేరు భద్రయ్య. ఈ పక్కనే ఉన్న కనకపురం నా ఊరు. చూస్తుంటే నీకు బాగా ఆకలిగా ఉన్నట్టుంది. మాదేమో చాలా పేద ఇల్లు. పంచభక్ష పరవాన్నాలు లేకపోయినా ఇంట్లో ఉన్నంతలో కాస్త గంజినీళ్లు ఇస్తాను. రండయ్యా, మా ఇంటికి వెళదాం. అతిథిని ఆదరించటం మా పల్లెటూరి ధర్మం. కట్టుకోవడానికి సరైన బట్టలు లేకపోయినా ఈ పల్లెటూరి వాళ్ల మనసు ఎంత గొప్పదో. కడుపు నిండా అన్నం పెట్టేవాడే నిజమైన మహారాజు. పదభద్రయ్య, నీ ఆతిథ్యం తీసుకోవటం నా అదృష్టం. భద్రయ్య ఆ బాటసారిని తన పూరి గుడిసెకు తీసుకెళ్తాడు. గుడిసె చాలా పాతబడుంటుంది. భద్రయ్య భార్య పార్వతమ్మ ఎంతో ఆప్యాయంగా బాటసారిని లోపలికి పిలిచి పాత చాప మీద కూర్చోబెడుతుంది. ఒక మట్టి గిన్నెలో వేడిగా ఉన్న సజ్జల గంజిని తీసుకొచ్చి ఇస్తుంది. దయచేసి ఏం అనుకోకండయ్యా, మనకు పొలంలో పండినవి ఈ సజ్జలే. ఈ రోజుకి ఈ గంజి నీళ్ళే మనకు ఆధారం. తాగండయ్యా. ఎంత అద్భుతంగా ఉందమ్మా! కోటలో దొరికే వంటకాల కంటే ఈ గంజి ఎంతో రుచిగా ఉంది. మీ ప్రేమ కలవడం వల్లే దీనికి ఇంత రుచి వచ్చింది. కాని భద్రయ్య, మీ ఇంటి పరిస్థితి చూస్తుంటే ఏదో పెద్ద కష్టంలో ఉన్నట్టున్నారు. మీ పొలంలో పంటలు పండడం లేదా? పంటలు బాగానే పండుతున్నాయ్యా. భూమి తల్లి మమ్మల్ని మోసం చేయటం లేదు. కాని ఆ మనుషులే మమ్మల్ని బతకనివ్వటం లేదు. మనుషులా? ఎవరయ్యా వాళ్ళు? మీ మహారాజు వజ్రసింహులు అందరికీ సమన్యాయం చేయమని అధికారులకు ఆదేశాలిచ్చాడు కదా. మళ్ళీ మీకు కష్టమేమిటి? మహారాజు గారు మంచివారే కావచ్చయ్యా, కాని ఆయన దగ్గర పనిచేసే ఈ గ్రామాధికారి గరుడయ్యా మహా దుర్మార్గుడు. పన్నుల పేరుతో మన రక్తాన్ని జలగలా పీలుస్తున్నాడు. పోయిన ఏడాది వర్షాలు లేక పంట పండకపోతే మాకు బ్రతకడానికి గరుడయ్య దగ్గర 10 వరహాలు అప్పు తీసుకున్నాం. దానికి వడ్డీ మీద వడ్డీ వేసి ఇప్పుడు 100 వరహాలు కట్టమంటున్నాడు. అవునయ్యా, ఇవాళ సాయంత్రంలోపు ఆ 100 వరహాలు కట్టకపోతే నాకున్న ఆ 1 ఎకరం పొలాన్ని తన పేరు మీద రాయించుకుంటానని బెదిరిస్తున్నాడు. ఆ పొలం పోతే మేము బిచ్చమెత్తుకోవాల్సిందే. ఏ అధికారి దగ్గరికి వెళ్ళినా అందరూ వాడికి అమ్ముడు పోయిన వాళ్ళే. మాకు న్యాయం చేసే నాథుడే లేడు. ఎంత ఘోరం! నా రాజ్యంలోనే పేదల మీద ఇంత అన్యాయం జరుగుతోందా? ఈ గరుడయ్య లాంటి అవినీతి పరుల వల్ల నా రాజ్యానికి చెడ్డ పేరు వస్తుంది. ఖచ్చితంగా వీడికి సరైన గుణపాఠం చెప్పాలి. భద్రయ్య, నువ్వు ఏమాత్రం భయపడకు. నేను మామూలు బాటసారిని కాదు. చట్టాలు, ధర్మాలు బాగా చదువుకున్నవాడిని. ఈ సాయంత్రం ఆ గ్రామాధికారి దగ్గరికి నేను కూడా వస్తాను. వాడి లెక్కలు ఎలా ఉంటాయో నేనే స్వయంగా చూస్తాను. సాయంత్రం అవుతుంది. గ్రామ మధ్యలో ఉన్న పెద్ద చెట్టు కింద రచ్చబండ మీద గ్రామాధికారి గరుడయ్య ఎంతో అహంకారంతో ఒక పెద్ద కుర్చీలో కూర్చొని ఉంటాడు. చుట్టూ అతని భటులు, కొంతమంది గ్రామస్తులు భయంగా నిలబడుంటారు. భద్రయ్య, పార్వతమ్మ మరియు బాటసారి వేషంలో ఉన్న మహారాజు అక్కడికొస్తారు. రా భద్రయ్య, రా. డబ్బులు తెచ్చావా లేక పొలం పత్రాలు తెచ్చావా? మర్యాదగా 100 వరహాలు ఈ బల్ల మీద పెట్టు, లేదంటే ఈ రోజే ఆ పొలంలో నుండి నిన్ను గెంటేస్తాను. అయ్యా గరుడయ్య గారు, 10 వరహాల అప్పుకి 100 వరహాలు నేను ఎలా కట్టగలను అయ్యా? నేను ఏడాదంతా కష్టపడినా అన్ని వరహాలు రావయ్యా. కాస్త ధర్మం ఆలోచించి సమయం ఇవ్వండి దొర. ధర్మం? నా ముందు ధర్మం గురించి మాట్లాడతావరా దరిద్రుడా? ఇక్కడ నేను రాసిందే చట్టం, నేను గీసిందే గీత. నాకే ఎదురు చెబుతావా? బొటలారా, వాడిని లాగి కింద పడేసి వాడి బొటనవేలు ముద్ర ఆ పత్రాల మీద తీసుకోండి. ఆపండి. బాటసారి గొంతులోని గాంభీర్యానికి భటులు ఆగిపోతారు. గరుడయ్య ఆశ్చర్యంగా ఆ కొత్త వ్యక్తి వైపు చూస్తాడు. ఎవడ్రా నువ్వు? దారిన పోయే బిచ్చగాడిలా ఉన్నావు. మా ఊరి పనుల్లో నీకేంటి సంబంధం? నన్నే ఆపుతావా? బిచ్చగాడిని కాదు గరుడయ్య గారు, ధర్మాన్ని నమ్మే ఒక బాటసారిని. ఒక సామాన్య రైతుకు 10 వరహాలు అప్పు ఇచ్చి 100 వరహాలు వసూలు చేయటం ఏ చట్టంలో రాసి ఉందో ఒకసారి మీ లెక్కల పుస్తకాన్ని చూపించండి, చూద్దాం. మహారాజు వజ్రసింహుల శాసనం ప్రకారం ప్రకృతి వైపరీత్యాలు వచ్చినప్పుడు రైతుల వడ్డీ మాఫీ చేయాలని ఖచ్చితమైన నియమం ఉంది. మీరు మహారాజు శాసనాన్ని ధిక్కరిస్తున్నారా? మహారాజు శాసనమా? ఆ కోటలో కూర్చున్న వజ్రసింహుడికి పల్లెటూళ్లలో ఏం జరుగుతుందో పట్టింపే లేదు. ఇక్కడ శాసనాలు పనిచేయవు. ఇక్కడ నేనే రాజును,
నేనే మంత్రిని. నా లెక్కల పుస్తకాలు చూసే హక్కు నీకు లేదు. ఎక్కువగా మాట్లాడితే వీడితో పాటు నిన్ను కూడా ఆ మర్రి చెట్టుకు కట్టేసి చావబాదుతాను. వెళ్ళిపో ఇక్కడి నుండి. వీడికి మహారాజంటే అస్సలు భయం లేదు. వీడి అహంకారం అద్దులు దాటింది. వీడికి ఒక వల పన్నాలి. గరుడయ్య గారు, నేను ఎక్కడికి వెళ్ళను. చట్టం ప్రకారం మీ లెక్కలు తప్పు అని నేను నిరూపించగలను. మీ లెక్కలు సరైనవో కాదో రేపు ఉదయం గ్రామస్తులందరి ముందు నేను చూపిస్తాను. మీరు నిరూపించుకుంటే నా దగ్గర ఒక విలువైన వజ్రపు ఉంగరం ఉంది. నేను మీకు వజ్రపు ఉంగరం ఇస్తాను. నేను నిరూపిస్తే మీరు ఈ రైతు అప్పు మాఫీ చెయ్యాలి. ఇది నా సవాల్. సరే, రేపు ఉదయం ఇదే రచ్చబండ దగ్గర తేల్చుకుంటా. ఈ వజ్రపు ఉంగరం నా సొంతం కావటం ఖాయం. ఉదయం గ్రామస్తులందరూ రచ్చబండ దగ్గర గుమిగూడుతారు. గరుడయ్య అత్యంత గర్వంగా వచ్చి తన కుర్చీలో కూర్చుంటాడు. అతని ముఖంలో వజ్రపు ఉంగరం కొట్టేయాలి అన్న ఆశ స్పష్టంగా కనిపిస్తూ ఉంటుంది. భద్రయ్య, పార్వతమ్మ భయంగా నిలబడి ఉంటారు. బాటసారి ప్రశాంతంగా గంభీరంగా నడిచొస్తాడు. ఏరా బాటసారి, వచ్చావా? ముందు ఆ వజ్రపు ఉంగరం బయట పెట్టు. పందెం ప్రకారం నేను ఎలాగో గెలుస్తాను కదా, అది నా జేబులో వేసుకుంటాను. పందెం ముగిసే వరకు ఉంగరం బయటకు రాదు గరుడయ్య గారు. ముందు మీ లెక్కల పుస్తకం బయటకి తీయండి. భద్రయ్య తీసుకున్న 10 వరహాలు 100 ఎలా అయ్యాయో ఈ గ్రామస్తులందరికీ వివరించి చెప్పు. ఒరేయ్, వెళ్ళి నా గదిలో ఉన్న ఆ ఎర్ర అట్ట లెక్కల పుస్తకం తీసుకురా. భటుడు పరిగెత్తుకుంటూ వెళ్లి కాసేపటికి కంగారుగా ఖాళీ చేతులతో తిరిగొస్తాడు. అయ్యో, ఆ గదిలో పుస్తకం లేదు దొరా. ఎవరో రాత్రికి రాత్రే పుస్తకాన్ని దొంగతనం చేసినట్లున్నారు. అలమారా తెరిచి ఉంది. ఏంటి, నా పుస్తకం మాయమయ్యిందా? ఒరేయ్ దొంగ వెధవా, ఇది ఖచ్చితంగా నీ పనే. ఓ పుస్తకం లేకపోతే నా మోసాలు బయటపడవని దొంగతనం చేశావు కదరా. బడులారా, వీడిని వెంటనే కట్టేయండి. ఒక్క అడుగు ముందుకు వేసినా మర్యాద దక్కదు. గరుడయ్య గారు, మీరు వెతుకుతున్న పుస్తకం ఇదేనా? ఆ పుస్తకాన్ని చూడగానే గరుడయ్య గుండె ఆగిపోయినంత పనవుతుంది. ముఖంలో రంగు మారిపోతుంది. గ్రామస్తులందరూ ఆశ్చర్యంగా చూస్తూ ఉంటారు. నా పుస్తకం నీ దగ్గరికి ఎలా వచ్చింది? వెంటనే అది నాకు ఇచ్చేయ్. అందులో ఉన్నవి నీకు అర్థం కావా? నాకు అంతా అర్థమవుతుంది గరుడయ్య గారు. భద్రయ్య తీసుకున్న 10 వరహాలకు నెలకు 10 వరహాల వడ్డీ వేసి 100 చేశారు. ఇది చట్ట వ్యతిరేకం, అంతేనా? మహారాజు గారు పల్లెటూళ్ళలో తవ్వించమన్న చెరువులకు వచ్చిన నిధులు మీ సొంత ఖజానాలో జమయ్యాయి. పేదలకు ఇవ్వాల్సిన విత్తనాలు నల్లబజారుకు వెళ్ళాయి. మీరు గ్రామాధికారిగా ఉంటూ మహారాజునే మోసం చేశారు. మీ దొంగ లెక్కల బాగోతం మొత్తం ఇందులో రాసి ఉంది. ఓహో, అయితే ఏంట్రా ఇప్పుడు? ఆ పుస్తకం నీ దగ్గర ఉన్నంత మాత్రాన నన్ను ఏం చేయగలవురా? ఇక్కడ నా మాటే శాసనం. ఆ కోటలో ఉన్న రాజుగారికి నా మీద ఈ పుస్తకం పట్టుకు వెళ్లి ఫిర్యాదు చేసే అవకాశం నీకు ఇస్తే కదా. బొడలరా, వీడిని ఈ ఊరి పొలిమేరలు దాటకుండా బంధించండి. వీడి దగ్గర ఉన్న పుస్తకాన్ని లాక్కోండి. భటులు బాటసారిని పట్టుకోవడానికి ముందుకు రాబోతుండగా అకస్మాత్తుగా దూరంగా గుర్రాల డెక్కల చప్పుడు వినిపిస్తుంది. అందరూ అటువైపు చూస్తారు. మహామంత్రి ధర్మగుప్త 10 కొద్దీ రాజభటులతో కలిసి అక్కడికి వేగంగా వస్తాడు. మంత్రిని చూడగానే గరుడయ్య ఆశ్చర్యంతో వణికిపోతాడు. మహామంత్రి గారు, మీరా ఇలా అకస్మాత్తుగా మా పల్లెటూరికి విచ్చేశారు? ఏమైనా ఆజ్ఞ ఉంటే నాకు కబురు పంపితే నేనే కోటకు వచ్చేవాడిని కదా ప్రభు. జయహో మహారాజా, మీ సందేశం అందగానే ఇలా పరిగెత్తుకుంటూ వచ్చాను. మీకు ఎలాంటి ఆపద కలగలేదు కదా ప్రభు. మంత్రి ధర్మగుప్త మాటలు వినగానే రచ్చబండ దగ్గరున్న గ్రామస్తులు, భటులు, భద్రయ్య దంపతులు, ముఖ్యంగా గ్రామాధికారి గరుడయ్య అందరూ నిశ్చేష్టులైపోతారు. ఆ దారిన పోయే బాటసారి తమ మహారాజు వజ్రసింహుడు అన్న నిజం తెలిసి గరుడయ్య కాళ్ల కింద భూమి కంపిస్తుంది. భయంతో కింద పడిపోతాడు. మహారాజా, మీరా? మారువేషంలో మీరా? నన్ను క్షమించండి ప్రభు. ఘోరమైన అపరాధం చేశారు. మీరెవరో తెలియక అహంకారంతో అలా మాట్లాడాను. నా ఆస్తి అంతా తీసుకోండి ప్రభు, కానీ నాకు ప్రాణభిక్ష పెట్టండి. నా కళ్ళు మూసి నా రాజ్యంలోనే నా ప్రజల రక్తాన్ని పీల్చుకు తింటావా గరుడయ్యా? నేనే మహారాజుని, నాదే శాసనమంటావా? నిన్న బాటసారిగా అడిగాను, నువ్వు సమాధానం చెప్పలేదు. ఈ రోజు ఈ రాజ్యానికి మహారాజుగా ఆజ్ఞాపిస్తున్నాను. విను మంత్రివర్యా, వీడిని వెంటనే బంధించండి. వీడి ఇల్లు, ఆస్తులు అన్నీ జప్తు చేసి రాజ్య ఖజానాలో కలపండి.
వీడు మోసం చేసిన పేద రైతులందరి అప్పులు మాఫీ చేసి వాళ్లకు పరిహారం ఇవ్వండి. వీడిని మన రాజ్య పొలిమేరలు దాటించి శాశ్వతంగా దేశ బహిష్కరణ చెయ్యండి. చిత్తం మహారాజా, మీ ఆజ్ఞ ప్రకారమే జరుగుతుంది. భటులు గరుడయ్యను బంధించి లాక్కొని తీసుకెళ్తారు. గ్రామస్తులందరూ ఆనందంతో మహారాజుకు జయ జయధ్వానాలు చేస్తారు. మహారాజు భద్రయ్య పార్వతమ్మల దగ్గరకు వస్తాడు. భద్రయ్య, నేను అడిగిన వెంటనే మీ ఇంట్లో ఉన్న సజ్జల గంజిని ఎంతో ప్రేమగా నాకు పెట్టారు. నా ప్రజల కష్టం ఎలా ఉంటుందో మీ పూరి గుడిచె నాకు నేర్పిందయ్యా. ఈ రోజు నుండి మీకెలాంటి కష్టమూ రాదు. మీ పంటలు పండటానికి అవసరమైన సాయం అంతా రాజ్య ఖజానా నుండి అందుతుంది. మహారాజా, మా ఇంటికి స్వయంగా దేవుడే బాటసారి రూపంలో వచ్చాడు ప్రభు. మీరు 10 కాలాల పాటు పచ్చగా ఉండాలి మహారాజా. మా జీవితాలు ధన్యమయ్యాయి. అధికారులారా వినండి. రాజు అంటే కోటలో పట్టుపరుపుల మీద కూర్చునేవాడు కాదు. ప్రజల కష్టాలను వారి మధ్యలో ఉండి తెలుసుకునేవాడే నిజమైన పాలకుడు. ఇకపై ప్రతి నెలా నేను మారువేషంలో పల్లెటూళ్ళల్లో పర్యటిస్తాను. ఎక్కడ అన్యాయం జరిగినా అధికారులను ఉపేక్షించేదే లేదు. మహారాజు మాటలకు పల్లెటూరి జనమంతా ఆనంద బాష్పాలతో దండాలు పెడతారు. ఆ రాజ్యం అప్పటి నుండి ఎంతో సుభిక్షంగా, ఎలాంటి అవినీతి లేకుండా ధర్మబద్ధంగా వరదిల్లుతుంది. అధికారం ఉందని పేదవాన్ని హింసించి అవినీతికి పాల్పడేవారు ఎప్పటికైనా తమ సర్వస్వం కోల్పోయి శిక్ష అనుభవించక తప్పదు. అలాగే నిజమైన నాయకుడు ఎప్పుడూ వాస్తవ పరిస్థితులను స్వయంగా తెలుసుకుని న్యాయం వైపు నిలబడతాడు. విశాలపుర రాజ్యాన్ని ధర్మపాలుడు అనే మహారాజు ఎంతో ధర్మబద్ధంగా ప్రజల పట్ల ఎంతో ప్రేమతో పరిపాలిస్తూ ఉంటాడు. ఆ రాజ్యపు కోట మధ్యలో ఎంతో కట్టుదిట్టమైన భద్రత నడుమ రాజ్య ఖజానా ఉండేది. ఆ ఖజానా గదికి 7 మందపాటి ఇనప తలుపులు, పగలగొట్టడానికి వీలు కాని భారీ ఇత్తడి తాళాలు ఉండేవి. ఆ ధనాగారం లోపలికి వెళ్లేందుకు కేవలం మహారాజుకి, ఆయన నమ్మిన బంటైన మహామంత్రి కుటిలయ్యకు మరియు కోట రక్షణ బాధ్యతలు చూసుకునే సేనాధిపతి వీరసింహుడికి మాత్రమే అనుమతి ఉంటుంది. ఈ ముగ్గురి వద్ద మాత్రమే ఆ 7 తలుపుల తాళపు చెవులు ఉంటాయి. ఒకరోజు రాత్రి తన భవనంలో ఒంటరిగా కూర్చున్న మహామంత్రి కుటిలయ్య ఆలోచనలు ఇలా సాగుతూ ఉంటాయి. ఈ రాజ్యం పేరుకే విశాలపురం. కాని ఈ మహారాజు ధర్మపాలుడికి ధర్మం మీద ఉన్న పిచ్చి వల్ల రాజ్యం ఖజానాలోని సగం సంపద ప్రజల దానధర్మాలకే సరిపోతోంది. నేను మహామంత్రిగా ఉండి కేవలం ఈ నామమాత్రపు వేతనంతో బతకాలా? ఈ ధనాగారంలో గుట్టలు గుట్టలుగా పడి ఉన్న బంగారు నాణేలు చూస్తుంటే నా కళ్ళు బైర్లు కమ్ముతున్నాయి. ఆ సంపదలో కొంతైనా నా సొంతం అయితే పక్క రాజ్యంలో ఎవరికీ తెలియకుండా ఒక పెద్ద కోట కట్టుకుని మహారాజులా బతకచ్చు. కానీ ఆ ధనాగారంలోకి వెళ్లడం ఎలా? పగలు వెళితే అందరికీ అనుమానం వస్తుంది. రాత్రి వెళదామంటే ఆ మూర్ఖపు సేనాధిపతి వీరసింహుడు ఆ తలుపుల ముందే తన మంచం వేసుకుని పడుకుంటాడు. వాడు కళ్ళు కప్పి నేను లోపలికి ఎలా వెళ్లగలను? ఏదైనా ఉపాయం ఆలోచించాలి. ఇలా ఆలోచిస్తున్న కుటిలయ్యకు అకస్మాత్తుగా ఒక రహస్యం గుర్తుకొస్తుంది. సేనాధిపతి వీరసింహుడికి ఎవరికీ తెలియని ఒక వింత అలవాటు ఉంటుంది. అతనికి రాత్రిళ్ళు నిద్రలు నడిచే అలవాటు ఉంటుంది. అర్ధరాత్రి కాగానే కళ్ళు మూసుకుని నిద్రలో అలా కోటతోటలోకి నడుచుకుంటూ వెళ్లి కాసేపటికి మళ్లీ తన స్థానానికి వచ్చి పడుకుంటాడు. ఆహా, ఎంత మతిమరుపు నాది! ఆ వీరసింహుడికి నేను సేనాధిపతి పదవి ఇప్పించే నాటికే వాడికి వింత రోగం ఉందని వాడే స్వయంగా నాకు చెప్పాడు కదా. రాత్రిపూట వాడు నిద్రలో నడుచుకుంటూ తోటలోకి వెళతాడు. వాడు అలా వెళ్ళిన కొద్ది సమయంలోనే నేను నా పని పూర్తి చేసుకోవచ్చు. వాడి ఈ బలహీనతే నా పాలట అదృష్టంగా మారింది. వాడు తోటలోకి వెళ్ళిన వెంటనే నేను ఎవరికీ అనుమానం రాకుండా ధనాగారంలోకి దూరి రోజూ 2 గుప్పెళ్ల బంగారు నాణేలు నా సంచిలో వేసుకుని నా ఇంటికి పంపుకోవచ్చు. ఒకవేళ ఎవరికైనా ఖజానా తగ్గుతోందని అనుమానం వచ్చినా రోజూ రాత్రి కాపలా ఉండే ఆ సేనాధిపతి వైపే వేలెత్తి చూపుతారు. నా మీదకు ఆ నింద రాని రాదు. రేపటి నుండే నా పథకం మొదలుపెట్టాలి. అనుకున్నదే తడువుగా మహామంత్రి కుటిలయ్య రోజూ అర్ధరాత్రి సేనాధిపతి నిద్రలో నడిచి వెళ్లిన సమయం చూసుకుని పిల్లిలా ఖజానాలోకి దూరి దొంగతనం చేయడం మొదలు పెడతాడు. ఇలా 1 నెల రోజుల పాటు నిరాటంకంగా జరుగుతుంది. కొన్ని రోజుల తర్వాత ఒకరోజు ఉదయం ధనాగారాన్ని పరిశీలిస్తున్న సేనాధిపతికి ఒక అనుమానం వస్తుంది. ఇదేమిటి?
వారం రోజుల క్రితం ఈ బంగారు నాణాల పెట్టె నిండుగా ఉండేది. ఈ మధ్యకాలంలో మహారాజు గారు ఎటువంటి దానధర్మాలు చేయమని ఆజ్ఞాపించలేదే. ఏ పక్క రాజ్యానికి కప్పం కూడా కట్టలేదు. అయినా సరే ఇప్పుడు చూస్తే పైభాగం కాస్త ఖాళీగా అనిపిస్తోంది. ఇది ఎలా సాధ్యం? రోజూ రాత్రి నేనిక్కడే కాపలాగా ఉంటున్నాను. నా కళ్ళు గప్పి లోపలికి ఎవ్వరూ వెళ్ళలేరు. పైగా మా మందపాటి ఇనుప తలుపుల తాళాలు కేవలం నా దగ్గర, మంత్రిగారి దగ్గర, రాజుగారి దగ్గర మాత్రమే ఉంటాయి. నేనైతే తీయలేదు. ఆ దేవుడి మీద ప్రమాణంగా నా మాతృభూమికి నేను ద్రోహం చెయ్యను. మహారాజుగారు స్వయంగా తన సొంత ఖజానాకు కన్నం ఎందుకు వేస్తారు? అంటే మిగిలింది ఆ మహామంత్రి గారేనా? ఆయనే ఈ రాజ్య సంపదను కాజేస్తున్నారు. కానీ నా ఎదురుగా ఈ రోజు ఆయన ఇటు రాలేదే. ఆయన ఎంతటి గొప్ప పన్నాగం పన్నాడో నాకు అర్థం కావటం లేదు. కానీ ఈ విషయం వెంటనే మహారాజు గారి దృష్టికి తీసుకువెళ్ళాలి, లేదంటే నింద నా మీద పడుతుంది. సేనాధిపతి వెంటనే వెళ్లి మహారాజు ఏకాంత మందిరంలో ఆయనను కలుస్తాడు. మహారాజా, మీ ఏకాంతానికి భంగం కలిగించినందుకు నన్ను క్షమించండి. కానీ ఒక అత్యవసరమైన మరియు ఎంతో బాధాకరమైన విషయం మీ దృష్టికి తీసుకురావాలని ఇక్కడికి వచ్చాను ప్రభు. మన రాజ్య ఖజానాలో బంగారు నాణేలు రోజురోజుకు తగ్గిపోతున్నాయి. ఎవరో మన ధనాగారానికి కన్నం వేస్తున్నారు మహారాజా. సేనాధిపతి, ఏమిటి నువ్వు మాట్లాడుతున్నది? రాజ్య ఖజానాకు కన్నం పడటమేమిటి? 7 మందపాటి ఇనప తలుపులు, 100 మంది భటులు పహారా, వీటన్నింటినీ దాటి దొంగ లోపలికి ఎలా వస్తాడు? ఒకవేళ వస్తే వాడికి తాళం చెవులు ఎక్కడివి? అదే మహారాజా నా అనుమానం కూడా. ఆ తాళాలు మీ దగ్గర, నా దగ్గర మరియు మహామంత్రి గారి దగ్గర మాత్రమే ఉన్నాయి. బయటి దొంగ ఎవరైనా వస్తే తలుపులు పగలగొట్టాలి. కానీ తలుపులన్నీ చెక్కు చెదరకుండానే ఉంటున్నాయి. లోపల సంపద మాత్రం మాయమవుతుంది. నా అనుమానం మన మహామంత్రి గారి మీదే ఉంది ప్రభు. ఆయనే మనకు తెలియకుండా ఎప్పుడో వచ్చి ఈ సంపద తీసుకువెళ్తున్నారు. సేనాధిపతి, నీ నాలుక అదుపులో పెట్టుకొని మాట్లాడు. మహామంత్రి కుటిలయ్య నా కుడిభుజం లాంటివాడు. నా తండ్రి గారి కాలం నుండి ఎంతో నమ్మకంతో పనిచేస్తున్నాడు. ఈ రాజ్యానికి ఎన్నో విజయాలు తెచ్చిపెట్టిన మేధావి. ఆయన సొంత రాజ్యపు సంపదను ఎందుకు కాజేస్తాడు? తగిన ఆధారాలు లేకుండా ఒక మహామంత్రి మీద ఇలాంటి నింద మోపడం మహా అపరాధమని నీకు తెలియదా? నేను కోరుకుంటే ఈ క్షణమే నీ తల కాదు నిన్ను దేశబహిష్కరణ చేయిస్తాను. నన్ను క్షమించండి మహారాజా. నా ప్రాణం తీసినా సరే నేను పలికేది సత్యం. నా కళ్ల ముందు జరుగుతున్న మోసాన్ని చూసి కూడా మౌనంగా ఉంటే అది నా రాజభక్తికే కళంకం. నా అనుమానం నిజమే మహారాజా. మీ పాదాల సాక్షిగా ఈ దోపిడి వెనుక ఉన్నది కుటిలయ్య గారే. నీ రాజభక్తి మీద నాకు నమ్మకం ఉంది వీరసింహ. కానీ ఒక మహామంత్రిని కేవలం అనుమానంతో బోనెక్కించడం ధర్మం కాదు. నీ అనుమానమే నిజమైతే ముందు ఆయన తప్పు చేశాడని నీ కళ్లతో చూసి నాకు సాక్ష్యంతో సహా నిరూపించు. ఆయన దొంగతనం చేస్తుండగా ఆయన చేతులు పట్టుకుని నా ముందు నిలబెట్టు. అప్పటి వరకు ఈ విషయం నీకు నాకు తప్ప మూడో కంటికి తెలియకూడదు. ఒకవేళ నువ్వు నిరూపించలేకపోతే ఆ మహామంత్రి స్థానంలో శిక్ష అనుభవించేది నువ్వే అవుతావు. గుర్తుపెట్టుకో. చిత్తం మహారాజా. నా ప్రాణాలను పనంగా పెట్టైనా సరే ఆ ద్రోహి అసలు రంగు బయట పెడతాను. నాకు సెలవిప్పించండి. మహారాజు మాటలతో సేనాధిపతి ఎలాగైనా మంత్రిని పట్టుకోవాలని తన మందిరానికి వెళ్లి లోతుగా ఆలోచిస్తాడు. మంత్రిగారు నేరుగా వచ్చి నా కళ్ళు గప్పి లోపలికి వెళ్లే అవకాశమే లేదే. నేను కాపలాలేని సమయంలో ఆయన వస్తున్నారంటే ఆ సమయం ఏది? అవును, నాకు నిద్రలో నడిచే వ్యాధి ఉంది కదా. నేను రోజూ అర్ధరాత్రి నిద్రలో లేచి తోటకి వెళ్లి వచ్చే ఆ కొద్ది సమయంలోనే ఆయన ఈ దొంగతనం చేస్తున్నాడన్నమాట. ఈ విషయం నా ద్వారా ఆయనకు ముందే తెలుసు. నా బలహీనతను ఆయనకు అనుకూలంగా మార్చుకున్నాడు ఈ మాయలమారి మంత్రి. సరే, నా వ్యాధే ఇప్పుడు వాడి పాలిట శాపం కావాలి. వాడు నా నిద్రలో నడక చూసే వస్తున్నాడు కదా. ఈరోజు అదే నడకతో వాడిని బోల్తా. ఆ రోజు రాత్రి వీరసింహుడు ధనాగారం బయట ఎప్పటిలాగే తన మంచం మీద పడుకుంటాడు. కాని ఈసారి అతను పడుకోలేదు. పడుకున్నట్లు నటిస్తూ నెమ్మదిగా కళ్ళు తెరిచి చుట్టూ గమనిస్తుంటాడు. అర్ధరాత్రి కాగానే కళ్ళు మూసుకొని తన అలవాటు ప్రకారం నిద్రలో నడుస్తున్నట్లుగా నటించి అక్కడి నుంచి నెమ్మదిగా 2 చేతులు ముందుకు చాపి తోటవైపు వెళ్తాడు. చీకట్లో ఒక స్తంభం వెనక దాక్కుని ఇదంతా గమనిస్తున్న మహామంత్రి చాలా సంతోషపడిపోతాడు. ఆహా, వీరసింహుడు ఈ రోజు కూడా నిద్రలో నడుచుకుంటూ తోటలోకి వెళ్ళిపోయాడు. వీడికి వింత రోగం ఉండటం నిజంగా నా అదృష్టం. దేవుడు ఇటువంటి రోగాలు కొంతమందికే ఇస్తాడు. ఇదే మంచి సమయం. త్వరగా లోపలికి వెళ్ళి ఈరోజు కూడా నా 2 గుప్పెళ్ల బంగారాన్ని జేబులో వేసుకుని నా పని పూర్తి చేసుకుంటాను. మంత్రి ఎంతో నైపుణ్యంగా శబ్దం చేయకుండా
తన దగ్గర ఉన్న తాళాలతో ధనాగారం తలుపులు తెరుచుకొని లోపలికెళ్తాడు. ఆ చీకట్లో ఒక చిన్న దీపం వెలిగించి నాణాల పెట్టె వద్దకు వెళతాడు. సరిగ్గా అదే సమయంలో నిద్రలో నడుస్తున్నట్లుగా నటించిన సేనాధిపతి వెంటనే తోట నుంచి పరుగు పరుగున వెళ్లి రాజుగారి ఏకాంత మందిరపు తలుపులు తడతాడు. మహారాజా, మహారాజా, దయచేసి బయటికి రండి ప్రభు. ఏమిటి సేనాధిపతి, ఈ అర్ధరాత్రి వేళ ఈ హడావిడి? ఏమైనా పొరుగురాజ్యం వాళ్ళు దండెత్తి వచ్చారా? కాదు మహారాజా, క్షమించండి. ఇప్పుడు వెంటనే నాతో పాటు రండి. పల్లకీ కూడా వద్దు ప్రభు, నడుచుకుంటూ రండి. నిన్న మీరు అడిగిన సాక్ష్యం ఇప్పుడు ధనాగారంలోనే ఉంది. నా అనుమానం నిజమో కాదో మీరే స్వయంగా మీ కళ్ళతోనే చూడండి. ఆ ద్రోహి మంత్రి ఇప్పుడు ఖజానాలోనే ఉండి మన బంగారాన్ని దోచుకుంటున్నాడు ప్రభు. మీరు స్వయంగా వాడిని పట్టుకోవచ్చు. రాజుగారు ఒక్కసారిగా ఉలిక్కిపడి ఆశ్చర్యంగా సేనాధిపతితో పాటు ధనాగారం వైపు వేగంగా శబ్దం చేయకుండా అడుగులేస్తారు. అటువైపు ధనాగారంలో ఉన్న మంత్రి కుటిలయ్య 2 గుప్పెళ్ల బంగారాన్ని తన సంచిలో వేసుకుంటూ ఉంటాడు. అకస్మాత్తుగా అతనికి బయట ఎవరో వేగంగా నడుస్తున్న అడుగుల చప్పుడు, వారి మాటల గుసగుసలు వినిపిస్తాయి. అరే, ఈ అర్ధరాత్రి ధనాగారం వైపు ఎవరో వస్తున్న చప్పుడు వినిపిస్తోంది. ఆ నడకను బట్టి చూస్తే, ఆ గుసగుసలు వింటుంటే ఇది ఖచ్చితంగా మహారాజు, ఆ సేనాధిపతి అడుగుల్లాగే ఉన్నాయి. వీరసింహుడు ఇంత త్వరగా ఎలా నిద్రలేచాడు? నేను ఎక్కడే ఉంటే నా గుట్టు రట్టవుతుంది. నన్ను నేను కాపాడుకోవాలి. ముందు ఈ మూట ఇక్కడే వదిలేసి ఆ వెనకదారి గుండా చీకట్లో కలిసిపోవాలి. ఇప్పుడే దొరికిపోతే నా జీవితం సర్వనాశనమవుతుంది. మంత్రి కుటిలయ్య అత్యంత వేగంగా చేతిలో ఉన్న బంగారాన్ని అక్కడే పడేసి ఏమాత్రం శబ్దం చేయకుండా ఖజానా వెనుకున్న ఒక పాత చిన్న రహస్య దారి గుండా బయటికెళ్ళిపోతాడు. ఆ దారి ఎప్పుడూ పాతకాలంలో నిర్మించింది. అది కేవలం మంత్రికి మాత్రమే తెలుసు. రాజు, సేనాధిపతి లోపలికొచ్చేసరికి అక్కడ ఎవరు ఉండరు. తలుపులు మాత్రమే తెరుచుంటాయి. కానీ కింద పడిపోయిన కొన్ని బంగారు నాణాలు మాత్రమే కనిపిస్తాయి. సేనాధిపతి ఆశ్చర్యపోతాడు. మహారాజా, ఇప్పుడే వాడు ఇక్కడే ఉన్నాడు ప్రభు. ఆ తలుపులు తెరిచి ఉన్నాయంటే వాడు నా కళ్ళు గప్పి ఎలాగోలా తప్పించుకున్నాడు. కాని వాడు ఇక్కడే ఎక్కడో దాక్కుని ఉంటాడు మహారాజా. సేనాధిపతి, ఏమిటిది? ఎక్కడ నీ సాక్ష్యం? ఇక్కడ కింద పడిన నాణాలు తప్ప మరెవరూ లేరు కదా. నువ్వు నిద్రమత్తులో ఏవో కలలుగని నన్ను ఇక్కడికి పరుగులు పెట్టించావా? ఇంతలో వెనకదారి గుండా వెళ్లిపోయిన మహామంత్రి కుటిలయ్య తన ఆయాసాన్ని అదుపు చేసుకుని ఏమీ తెలియనట్లుగా ప్రశాంతమైన ముఖం పెట్టుకుని ముందు వైపు నుంచి నడుచుకుంటూ ధనాగారం లోపలికి వస్తాడు. మహారాజా, ఈ నడిరాత్రి సమయంలో ఏంటి మీరిక్కడికి వచ్చారు? ఈ తలుపులు ఇలా తెరిచి ఉన్నాయేంటి? ఏమైనా ఆపద వచ్చిందా ప్రభు? నాకు సమాధానం ఇస్తే నేను మీ దగ్గరికి వచ్చేవాణ్ణి కదా మహారాజా. ఆపద నాకా నీకా అనేది పక్కన పెట్టు. ముందు నువ్వు చెప్పు మహామంత్రి, అసలు ఈ నడిరాత్రి సమయంలో నువ్వు పడుకోకుండా ఈ ధనాగార పరిసరాల్లో ఏం చేస్తున్నావు? నువ్వు ఇంకా నీ భవనానికి వెళ్ళలేదా? వెళ్ళలేదు మహారాజా. రేపు ఉదయం సభలో మీకు సమర్పించాల్సిన ఖజానా లెక్కల పుస్తకాలు చూసుకుంటూ నా మందిరంలోనే ఉండిపోయాను ప్రభూ. ఎడతెగని పనివల్ల కాస్త తలనొప్పిగా ఉంటే ఆ స్వచ్ఛమైన గాలి కోసం కాసేపు తోటలో నడుద్దామని ఇలా బయటకు వచ్చాను. ఇటువైపు వస్తుంటే తలుపులు తెరిచి ఉండటం చూసి ఏదైనా అపాయం జరిగిందేమో అని ఆందోళనతో లోపలికి పరిగెత్తుకుంటూ వచ్చాను మహారాజా. ఇదంతా సేనాధిపతి పహారా కాయాల్సిన ప్రదేశం కదా. మంత్రి మాటలకు రాజుగారికి ఏమీ అర్థం కాదు. పైగా ఆయన చెప్పిన కారణం ఎంతో నమ్మశక్యంగా ఉంటుంది. కాని సేనాధిపతి వీరసింహుడు మాత్రం మంత్రి ఆడుతున్న నాటకాన్ని ఇట్టే గ్రహిస్తాడు. వీడు ఎంత మాయలమారి, ఎంతటి మోసగారి! చేతికి చిక్కినట్టే చిక్కి తన తెలివితేటలతో ఏమీ ఎరుగని అమాయకుడిలా నాటకమాడుతూ తప్పించుకున్నాడు. పైగా తప్పును నా మీద నెట్టాలని చూస్తున్నాడు. నేను ఏమీ మాట్లాడలేని పరిస్థితి. మహారాజుకి ఇప్పుడు నా మాటల కంటే వాడి మాయమాటలే నిజమనిపిస్తాయి. కానీ వీడిని ఇలా వదిలిపెట్టేదే లేదు. ఈ రోజు కాకపోతే రేపు ఎలాగైనా వీడి ఆట కట్టించి తీరుతాను. వీడికి ఈ ధనాగారంలో నాకు తెలియని ఏదో రహస్యదారి తెలిసే ఉంటుంది. అందుకే అంత సులభంగా మాయమయ్యాడు. ఈసారి అన్ని దారులు మూసేస్తాను. సరే మంత్రివర్య, మీరు వెళ్ళి విశ్రాంతి తీసుకోండి. సేనాధిపతి, నువ్వు కాపలా పకడ్బందీగా చూసుకో. రేపు ఉదయం దీని గురించి మాట్లాడుకుందాం. ఆ రాత్రి అలా గడిచిపోయింది. ఆ సంఘటన తర్వాత మహామంత్రి కుటిలయ్య భయపడి 2 రోజుల పాటు ధనాగారం వైపు కన్నెత్తి కూడా చూడడు. తాను ఏ క్షణమైనా దొరికిపోతానేమోనన్న భయం, రాజుగారికి తన మీద ఎక్కడ అనుమానం వస్తుందో అన్న బెంగ
అతన్ని వెంటాడుతోంది. కాని అతని మనసులో నాటుకుపోయిన అత్యాశ, ఆ బంగారు నాణాల మీద ఉన్న మోజు అతన్ని ఊరుకోనివ్వదు. తన దొంగతనం గురించి రాజుగారికి పూర్తి ఆధారాలు దొరకలేదని, ఒకవేళ దొరికితే తన మందిరంలో వెతుకుతారని, అక్కడ కూడా ఏమీ దొరకలేదని అతనికి ధైర్యం వస్తుంది. ఈ రోజు నా అదృష్టం బాగుండి ఆ రహస్యదారి గుండా తప్పించుకున్నాను. ఆ సేనాధిపతిగాడు నన్ను పట్టుకోవాలని చాలా ప్రయత్నిస్తున్నాడు. కాని వాడికి ఆ పాతదారి గురించి తెలియదు. పైగా వాడు మళ్లీ నిద్రతో నడుస్తాడు కదా. అప్పుడు నాకు ఇంకో అవకాశం ఖచ్చితంగా వస్తుంది. ఆ మూర్ఖుడికి ఉన్న ఒక్క వ్యాధే నా బలం. నా అదృష్టాన్ని మళ్లీ పరీక్షించుకోవాలి. 3వ రోజు రాత్రి మళ్లీ నా పన్నాగం అమలు చేస్తాను. ఈసారి మరింత వేగంగా తీసుకుని బయటపడాలి. అనుకున్నట్లుగానే 3వ రోజు రాత్రి దొంగతనానికి సిద్ధపడతాడు కుటిలయ్య. అటువైపు సేనాధిపతి వీరసింహుడు ఈసారి మరింత పక్కాగా పథకం రచిస్తాడు. అతను కేవలం రాజుగారిని మాత్రమే కాకుండా అదనంగా 10 మంది అత్యంత నమ్మకమైన, ఏమాత్రం భయం లేని రాజ్య భటులను ముందే రహస్యంగా తోడ్కొని వస్తాడు. వారికి మంత్రి తప్పించుకోవడానికి వీలున్న ఆ పాత రహస్య దారి గురించి ఉదయాన్నే పరిశీలించి తెలుసుకుంటాడు. భటులారా, ఈ రోజు రాజ్యంలో ఒక పెద్ద ద్రోహిని మనం పట్టుకోబోతున్నాం. ధనాగారం వెనుక ఉన్న ఆ పాత ఇరుకుదారి దగ్గర మీరంతా చీకట్లో ఎవరికి కనపడకుండా నక్కి ఉండాలి. లోపల నుండి ఎవరు వచ్చినా వాడెంతటి వాడైనా సరే కదలకుండా పట్టుకుని బంధించండి. ఇది రాజుగారి ఆజ్ఞ. అదే రాత్రి సేనాధిపతి వీరసింహుడు మళ్లీ మంచం మీద నిద్రలో నడుస్తున్నట్లుగా నటించి అక్కడి నుంచి నెమ్మదిగా తోటవైపు వెళ్తాడు. అది దూరం నుంచి గమనించిన మంత్రి కుటిలయ్య చుట్టుపక్కల ఎవరూ లేరని నిర్ధారించుకుని ఎప్పటిలాగే ఎంతో ధైర్యంగా లోపలికెళ్లి తన సంచిలో బంగారు నాణేలను నింపుకుంటూ ఉంటాడు. సరిగ్గా అదే సమయానికి వీరసింహుడు నేరుగా రాజుగారిని తీసుకుని ధనాగారం ప్రధాన తలుపుల దగ్గరికి వస్తాడు. లోపల మంత్రికి మళ్లీ అడుగుల చప్పుడు వినిపిస్తుంది. మళ్ళీ వచ్చాడు. ఈ సేనాధిపతి నన్ను వదిలేలా లేడు. సరే, నాకేం భయం. మొన్నటిలాగే ఆ వెనకదారి గుండా వెళ్లి మళ్లీ ఏమి ఎరగని వాడిలా ఎదురొస్తాను. నన్ను పట్టుకోవడం వాడి తరం కాదు. కుటిలయ్య నవ్వుకుంటూ ఆ వెనకదారి తలుపు తీసుకుని బయటకు అడుగు పెడతాడు. కాని అక్కడ అతనికి ఎదురుగా 10 మంది భటులు పల్లెలు పట్టుకొని సిద్ధంగా నిలబడుంటారు. వారిని చూసి కుటిలయ్య గుండా ఆగిపోయినంత పనవుతుంది. కదలవద్దు, కదిలితే ప్రాణాలు దక్కవు. మంత్రి తప్పించుకునే అవకాశం లేకుండా ఆ దారిని భటుల చేత ముందుగానే మూసివేయిస్తాడు వీరసింహుడు. భటులు మంత్రి చేతులను గట్టిగా పట్టుకుని లాక్కుంటూ ధనాగారం ప్రధాన ద్వారం వైపు తీసుకొస్తారు. ధనాగారం ప్రధాన తలుపులు ఒక్కసారిగా తెరుచుకుంటాయి. మహారాజు తన చేతిలోని కాగడార్త లోపలికి చూస్తాడు. అక్కడ మహామంత్రి కుటిలయ్య చేతిలో బంగారు నాణాల సంచితో భటుల పట్టులో అడ్డంగా దొరికిపోయి వణికిపోతూ నిలబడుంటాడు. మహామంత్రి, ఏంటిది? నా కళ్ళను నేనే నమ్మలేకపోతున్నాను. నీ తప్పును కప్పిపుచ్చుకోవడానికి మొన్న ఎన్ని అబద్ధాలు ఆడావో, ఎన్ని నాటకాలు ఆడావో, కాని ఈరోజు నీ అసలు రంగు బయటపడింది. ఏ రాజ్యాన్నైతే నువ్వు కాపాడవలసి ఉందో, ఏ ప్రజలకైతే నువ్వు మార్గదర్శిగా ఉండాలో, ఆ రాజ్యపు సంపదకే నువ్వు పగటి వేషధారిగా, రాత్రి దొంగగా మారావు. ఎంతో నమ్మకంగా తన విధులు నిర్వర్తిస్తున్న ఈ సేనాధిపతికి ఉన్న నిద్రలేమి వ్యాధిని నీ స్వార్థానికి వాడుకుని కపటనాటకంగా ఆడావు. నువ్వు కేవలం ఖజానా దొంగిలించలేదు కుటిలయ్యా, నువ్వు నా నమ్మకాన్ని దొంగిలించావు. ఈ రాజ్యపు గౌరవాన్ని దొంగిలించావు. నన్ను క్షమించండి మహారాజా. నా తప్పు నేను తెలుసుకున్నాను. నా నమ్మకాన్ని వమ్ము చేశాను. ఆ సంపద చూసేసరికి నా బుద్ధి గడ్డి తింది ప్రభు. నేను దేనికైనా సిద్ధమే. నాకు ప్రాణభిక్ష పెట్టండి. క్షమాపణలు అడిగే అర్హత నీకు ఏనాడు పోయింది కుటిలయ్యా. రాజ్యంలో సామాన్యుడు తప్పు చేస్తే దానికి ఒక శిక్ష ఉంటుంది. అదే ఒక మహామంత్రి తప్పు చేస్తే దానికి 100 రెట్ల శిక్ష ఉండాలి. అప్పుడే రాజ్యానికి న్యాయం జరుగుతుంది. ఈ క్షణం నుంచి నీ పదవిని రద్దు చేస్తున్నాను. నీ ఆస్తులన్నీ, నువ్వు ఇన్నాళ్ళు దోచుకున్న ప్రతి బంగారు నాణ్యాన్ని రాజ్య ఖజానాకు జమ చేయండి భటులారా. అలాగే నిన్ను ఈ రాజ్యము నుండి శాశ్వతంగా బహిష్కరిస్తున్నాను. దేశ బహిష్కరణే నీకు సరైన శిక్ష. ఇకపై నీ నీడ కూడా ఈ కోటలో పడకూడదు. తీసుకువెళ్ళండి వీడిని. మహారాజు ఆజ్ఞ ప్రకారం భటులు కుటిలయ్యను బంధించి రాజ్యం నుంచి బయటకు తీసుకెళ్తారు. రాజ్య ప్రజలందరికీ మంత్రి చేసిన మోసం తెలిసి ఆయనను అసహ్యించుకుంటారు. ఆ తర్వాత మహారాజు ఆనందంగా, గర్వంగా సేనాధిపతి వీరసింహుడి వైపు తిరుగుతాడు. సేనాధిపతి, నీ గురించి నేను తప్పుగా అంచనా వేశాను.
నా సొంత మంత్రి చేస్తున్న ద్రోహాన్ని నువ్వు చెబుతున్నా కూడా నా కళ్ళు మూసుకొని నమ్మలేకపోయాను. కాని నువ్వు నీ రాజభక్తితో, నీ సమయస్ఫూర్తితో నా కళ్ళు తెరిపించావు. నీ నిద్రలేమి వ్యాధిని నీకు వ్యతిరేకంగా వాడుకున్న వాడికి అదే వ్యాధితో నువ్వు వాడికి బుద్ధి చెప్పావు. నా రాజ్యానికి నీలాంటి వాడే అసలైన రక్షకుడు. నీ తెలివితేటలకు ఈ రాజ్యం పట్ల నీకున్న నిబద్ధతకు నేను చాలా సంతోషిస్తున్నాను. ఈ రోజు నుండి రాజ్యాన్ని కాపాడే మంత్రి బాధ్యత కూడా నీకే అప్పగిస్తున్నాను. మహారాజా, మీ ఆజ్ఞే నాకు శిరోధార్యం. నా తుదిశ్వాస వరకు ఈ మాతృభూమికి ఎలాంటి అన్యాయం జరగకుండా కాపాడుతాను ప్రభు. నాపై మీరు ఉంచిన ఈ నమ్మకమే నాకు అతిపెద్ద బహుమతి. మహారాజు వీరసింహుడి రాజభక్తిని, సమయస్ఫూర్తిని సభలో అందరి ముందు మెచ్చుకొని అతనికి 100 బంగారు నాణాలు, కోట పక్కనే ఒక గొప్ప భవనాన్ని బహుమానంగా ఇచ్చి ఘనంగా సత్కరిస్తాడు. వీరసింహుడు అప్పటి నుంచి రాజ్యానికి మరింత నమ్మకంగా సేవలందిస్తూ ప్రజల మన్నల్ని పొందుతాడు. దురాశతో ఎదుటివారి బలహీనతను వాడుకుని స్వార్థం నెరవేర్చుకోవాలనుకునేవాడు ఎప్పటికైనా తమ పన్నాగంలో తామే చిక్కుకొని సర్వస్వం కోల్పోతారు. అలాగే నిజాయితీ మరియు సమయస్ఫూర్తి ఉన్నవారు ఎలాంటి కష్టాన్నైనా సరే తమ తెలివితేటలతో ఇట్టే అధిగమించి సమాజంలో ఉన్నత స్థాయికి ఎదుగుతారు. మరి ప్రేక్షకులారా, ఈ అద్భుతమైన కథలో మీకు ఏ సన్నివేశం బాగా నచ్చింది? మంత్రి మొదటిసారి దొరికిపోకుండా ఇచ్చిన తెలివైన సమాధానమా, లేక సేనాధిపతి భటులతో కలిసి పాతదారిలో మంత్రిని పట్టుకున్న విధానమా? కింద మీ అభిప్రాయాన్ని పంచుకోండి. ఇలాంటి మరెన్నో అద్భుతమైన జానపద కథల కోసం మా వీడియోల్ని చూస్తూ ఉండండి.